టమాటా పచ్చి రొయ్యలు ఎగురు చేసుకుందాం ఇవాళ. మసాలా ఫ్లేవర్స్ తోటి బిర్యానీ రైస్లోకి ఉంటుంది. బా అద్దరిపోద్ది. రోటీ చపాతీలకు కూడా సూపర్గా ఉంటుంది. చాలా ఈజీ తయారు చేసుకోవడం. ఇందులోకి మసాలా ఒక చిన్న సైజు వెల్లుల్లిపాయ, ఒక హాఫ్ స్పూను సోంపు, అదే స్పూన్తో జీలకర్ర, 2 స్పూన్లు ధనియాలు, ఒక హాఫ్ స్పూన్ మిరియాలు. ఘాటు ఎక్కువ ఉంటే బాగుంటుంది మరి నాన్ వెజ్కి. ఇదంతా రోట్లో పొడి కొట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఒక 600 గ్రాములు పచ్చి రొయ్యలు తీసుకున్నాం, కొంచెం పెద్ద సైజు. ఇందులోకి ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు బాగా మసాజ్ చేయాలి ఒక 5 నిమిషాలు. తర్వాత ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, లేదా బయట పెట్టినా కూడా ఓకే. అలా చేస్తేనే చాలా టేస్ట్గా ఉంటుంది. తర్వాత పొయ్యి మీద మూగుడు పెట్టి ఆయిల్ కూడా కొద్దిగా ఎక్కువ పడుతుంది. వేరుశనగకాయలు అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. అది కాగిన తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా తరిగేసుకున్నాము. ఇవి లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేదా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, ఇది కూడా రోట్లో దంచుకున్నదే. ఎందుకంటే ఇలా చేస్తే మనకి రుచి అనేది పెరుగుతుంది రోట్లో దంచుకోవడం వల్ల. అది కూడా పచ్చివాసన పోయిన తర్వాత 300 గ్రాములు టమాటో, ఇవి సన్నగా తరుక్కుని వేసుకున్నాము. ఎలా తరిగేసినా మెత్తగానే అయిపోతాయి, ఫాస్ట్గానే ఉడుకుతాయి. ఇవన్నీ దగ్గరగా గుజ్జు కింద అయిపోయేదాకా ఉడికించుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుంది తెలుసా, చాలా బాగుంటుంది. టమాటాలు బాగా దగ్గరికి అయిపోయిన తర్వాత పచ్చి రొయ్యలు వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసి మూత పెట్టి ఉడికించుకొచ్చి ఇందులో వాటర్ అంతా రిలీజ్ అయిపోద్ది. అది ఎగిరిపోయేదాకా మెల్లగా ఉడికించుకోవాలి. కొంచెం స్పైసీకి దానట్టే పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి వేసుకుని ఒకసారి తిప్పి 1 నిమిషం తర్వాత తగినంత ఉప్పు, కళ్ళుప్పు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే కారం కూడా కొద్దిగా ఎక్కువే పడుతుంది. 2 స్పూన్లు కారం వేసాము, ఒక హాఫ్ స్పూన్ పసుపు. ఇవన్నీ వేసి ఒకసారి తిప్పేసి 1 నిమిషం పాటు అలా వదిలేయాలి. అప్పుడు రొయ్యలు ములిగేదాకా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత ఒక్కసారి తిప్పేసి ఇంకా ఆయిల్ తేలిదాకా మెల్లగా ఉడికించుకోవాలి. రొయ్యలు చాలా ఫాస్ట్గానే ఉడుకుతాయి. ఇంకా స్టవ్ అనుకో మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవచ్చు. ఆయిల్ తేలిపోయింది కదా, మసాలా ఆల్రెడీ దంచిపెట్టేసాము. మసాలా పౌడర్ వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు ఉంచుకుంటే చాలు. అంతే, లాస్ట్లో కరివేపాకు చల్లుకొని ఫ్లేమ్ ఆపుకోవడం. చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందని. చాలా ఈజీ, చాలా టేస్ట్గా ఉంటుంది. పొద్దున్న వండుకొని సాయంత్రం తింటే ఇంకా సూపర్గా ఉంటుంది. బిర్యానీలోకి, రైస్లోకి, చపాతీ అన్నిటిలోకి అద్దరిపోద్ది, గుమగుమలు ఆడిపోద్ది అనమాట. తప్పకుండా ట్రై చేయండి. ఒకసారి కామెంట్ చేసి చెప్పండి నాకు. సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ కూడా చేయండి.